గుడ్ మార్నింగ్. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాగా. ఓ వెళ్ళొచ్చుగా. ఏమా ఎలా ఉంది? బాగున్నాను సార్. నో ప్రాబ్లం. ఓ 2 డేస్లో అంతా ఓకే అయిపోద్ది. సరేనా? ఓకే సార్. గుడ్. ఏమైంది? ఏమో డాక్టర్, ఏం అర్థం అవడం లేదు. ఇప్పుడే సెలైన్ పెట్టాను. పాపం చేసుకోండి. వెంటనే డ్రిప్ తీసేయండి. ఎన్డబ్ల్యూ కంపెనీ డ్రిప్స్ ఎవరికి ఇంజెక్ట్ చేయొద్దు. అన్ని హాస్పిటల్స్కి ఇన్ఫార్మ్ చేయండి. ఓకే డాక్టర్. నా కొడుకుని చూడండి అయ్యా, ఏమైనా అర్థం కాలే. ఇప్పుడే సెలైన్ పెట్టాను. ఈ లైన్ సార్. ఇయర్ తీసుకెళ్ళి. అలాగే సార్. ఎమర్జెన్సీకి తీసుకెళ్ళండి. డాక్టర్స్ అక్కడ బెడ్స్ చూడండి. ఎక్కడి నుంచి వస్తాయి సార్ ఈ మందులన్నీ? సత్య ఉండు సార్ ఒకసారి చూడండి. సార్ ఇదంతా ఈ మందు వల్లే. ఓకే పని చంపడానికి మందులు తయారు చేస్తున్నారు సార్. సార్ as per మెడికల్ గైడ్ లైన్స్ ఎండోటాక్సిన్ లెవెల్ 0.5% ఉండాలి సార్. కానీ 2.5% ఉంది సార్. రెగ్యులేషన్స్ ఫాలో కాకుండా పర్చేస్ చేయడానికి ఎవరు సార్ పర్మిషన్ ఇచ్చింది? చెప్తాను, ఇలా పక్కకి రా. ఈ ఇష్యూని పెద్ద చేయదు సత్య. ఈ కంపెనీ ఎవరిదో తెలుసా? గురు వాళ్ళ బినామీ రవిది. వాళ్ళని ఎదిరించి మనం ఏం చేయలేం. దయచేసి నా మాట విని ఈ ఇష్యూని ఇక్కడితో వదిలేయి. వాడిని మనం ఎదిరిస్తే ఈ హాస్పిటల్ ఉండదు, మనం ఉండం. లోపల 2 పిల్లలు చనిపోయారు. ఇంకో 3 పరిస్థితి క్రిటికల్ గా ఉంది. అయ్యా చూడండి అయ్యా. ఇప్పుడే సార్ గుడ్ మార్నింగ్ అంకుల్, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాను అంది. అంతలోకే వెళ్ళిపోయింది. ఇప్పటికీ సైలెంట్గానే ఉన్నాం సార్. దీని ఇలాగ వదిలేద్దామా సార్? 3 పిల్లలు చనిపోయారు. చాలా మంది చావు బతుకుల్లో ఉన్నారు. పిల్లల ప్రాణాలతో బిజినెస్ చేస్తున్నారు సార్. కానీ మనకు మాత్రం కోపం రాకూడదు. ఎందుకంటే మనం డాక్టర్స్. డాక్టర్స్ అంటే కైండ్నెస్, కంపాషన్ మాత్రమే కదా. ఇప్పుడు ఏం చేద్దాం సార్? వీళ్ళకి ఏం చెప్తాం? ప్లీజ్ డోంట్ గెట్ ఎమోషనల్, ఇంతకు మించి మేమేం చేయలేం, వేరే హెల్ప్లెస్ అని చెప్తామా? చెప్పండి. కన్న వాళ్ళు వాళ్ళ పిల్లల మీద ఎన్ని ఆశలు పెట్టుకుంటారో అంతే నమ్మకంతో ఒక డాక్టర్ దగ్గరకు వస్తారు సార్. మనకెందుకు సార్ ఇస్తే స్కోప్లు కోట్లు? కామ్ డౌన్ సత్య, ప్లీజ్ ప్లీజ్ కామ్ డౌన్. సార్ నన్ను కంట్రోల్ చేయకండి. వాళ్ళంతా తీసి వదిలిపెట్టను. యమన్ గాడిని ఈ ఫార్మా మాఫియాని నడిపిస్తోన్న రవి గురు బినామీయేనని అతను చేసిన నేరాల్ని సాక్ష్యాధారాలతో డిస్ట్రిక్ట్ కలెక్టర్ ముందు డాక్టర్ సత్య రుజువు చేశారు. రవి గురు ప్రధాన అనుచరుడిగా ఉంటూ ఎన్నో ఆర్థిక నేరాలకు పాల్పడినట్టు అభియోగాలున్నాయి. కర్నూలు హాస్పిటల్లో కల్తీ మెడిసిన్ వల్ల ఒకేసారి 18 మంది చిన్న పిల్లలు స్పృహ కోల్పోయారు. అందులో 2 మరణించగా 8 మంది పిల్లలు ప్రాణాపాయ స్థితి. ఈ కేసుకి నాకు ఎటువంటి సంబంధం లేదు. ఒక్క రోజులో బయటకు వస్తా, అర్థమైందా? త్వరలో అన్ని సాక్ష్యాధారాలతో నిందితులను అరెస్ట్ చేస్తాం. అమాయకులైన ఎందరో చిన్నారుల ప్రాణాలను బలిగొన్న ఈ సంఘటన డాక్టర్ సత్య ద్వారా వెలుగులోకి వచ్చింది. సత్య సత్య సత్య. ఇప్పుడు కర్నూలు మొత్తం కలవరిస్తున్న ఒకే ఒక పేరు డాక్టర్ సత్య. కర్నూలు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ఫార్మా మాఫియాని అంతమొందించిన యంగ్ డైనమిక్ డాక్టర్ సత్యకి ఒక విసులేద్దామా? మామా, ఈ చెట్టుకి మధ్యన గ్యాప్ ఉండదు. ఈడొక మొక్క నాటాల. ఇప్పటిదాకా నువ్వు నాటిన మొక్కలకి నీకు డాక్టరేట్ ఇయ్యాలి గురు. డాక్టర్ అంటే గుర్తొచ్చినదే. ఓడి పేరేంది? సత్య. ఓడిని నేను చూడాలా? హలో హలో హీరో. ఏంటి? ఇప్పటి వరకు ఈ ఊర్లో విజిల్ మహాలక్ష్మి పేరు ఫేమస్ తెలుసా? ఇప్పుడు సత్య కూడా ఫేమస్ అవుతుంది. ఊరంతా నీ గురించే మాట్లాడుకుంటున్నారు. నేను కూడా అసెంబ్లీలో నీ గురించే చెప్పా. ఏయ్, ఊరికే ఉండవా? అవసరం అదే. హాయ్ విజిల్, ఈ ప్రోగ్రామ్ సూపర్.
సరే, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఎక్కడున్నావు? కొండారెడ్డి బుర్జ్ దగ్గర ఉన్నాను. ఏంటి విషయం? అక్కడే ఉండు, డైరెక్ట్గా వచ్చి చెప్తాను. సరే చెప్పు, ఏదో చెప్పాలన్నావుగా. అది ఊరంతా నీ గురించే మాట్లాడుకుంటున్నారు కదా, దాని గురించే. ఇది ఒకటి ఫోన్లో చెప్పేసావు కదా, వేరేదేదో ముఖ్యమైన విషయం ఏదో చెప్పాలన్నా. ఎదురు రావాలంటేనే భయపడతారు. అట్లాంటిది నన్ను ఎదిరిస్తా. మనుషులే పంపిస్తుంటా, కానీ ఇప్పుడు సత్య సత్య అని ఊరంతా కొత్తగా అయినా పడతా ఉండదు. అందుకే నేను వచ్చిన. అయ్యో, తిరిగి ఒక్క దెబ్బ కూడా కొట్టలేకపోతుండవే. నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తావురా? నిన్ను నువ్వే కాపాడలేకపోతున్నావు, ఇంకా ఊరినే కాపాడుతావు. ఈడ వినబడాల్సింది ఒకే ఒక్క పేరు, అది గురువురా. పెద్దోళ్ళు సానా గొప్పలు డాక్టర్. ఎవడి సావు ఎవడి చేతుల్లో ఉండాదో ఎవడికి తెలియదని ఊరికి నేను చెప్పినారు. నా చేతిలో సచ్చేదానికి హైదరాబాద్ నుంచి వచ్చిండవు. మనిషి అన్నోడు బలంతో బతకాలా లేదు భయంతో బతకాలా? నీకు ఆ రెండు లేవే, దానికే కదా నువ్వు సస్తుండవు. ఏందే మంచి నీళ్ళు? ఈడికి ఎవడైనా మనుషులు ఇస్తారప్పా? ఎవడీడు? ఈ ఊర్లో మంచి వానలు పడి 2 ఏళ్ళు అవుతుంది. నేను నాటిన చెట్లే ఎండిపోతుండాయి. నువ్వు బతకాలంటే వాన పడతదిలే. దేవుడిచ్చిన మహావరం, జనుమ 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 పయనం కదా మనందరం.
ఉండరో లేడో చూడండి. అంటే గురు చెప్పానమ్మా, వాడి విషయంలో తలదూర్చొద్దని నా బిడ్డకు చెప్పినట్టు చెప్పానమ్మా. వినలేదు. వీడి కళ్ళల్లో ఏదో కనపడుతోంది. వీడి కోపం వేరేలా ఉందమ్మా. అన్ని చోట్ల వాళ్ళు వెతుకుతున్నారు. వీడు బయట కనిపిస్తే అంతే. వద్దు, వీడిని తీసుకుని ఎక్కడికన్నా వెళ్ళిపోండమ్మా. వీడు బతుకుంటే చాలు, బతికుంటే చాలమ్మా. నా బిడ్డని డాక్టర్గా ఈ ఊరికి తీసుకొచ్చాను. ఇప్పుడు పేషెంట్గా తీసుకెళ్లాల్సి వస్తుంది.